తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నరసింహపురం గ్రామంలో 1,31,00,000తో పలు అభివృద్ధి పనులకు మంగళవారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామయ్య శంకుస్థాపన చేశారు. 60 లక్షలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించగా 45 లక్షలతో మైక్రో ఫిల్టర్ నిర్మాణం, 26 లక్షలతో సీసీ రోడ్లకు కేంద్ర మంత్రి వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని, గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం కూడా జరిగింది. ఏదైతే జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 65 లక్షల రూపాయలు ఈ గ్రామంలో సురక్షితమైనటువంటి మంచినీటి కోసం ఖర్చు పెట్టడం జరిగింది.
అదేవిధంగా 36 లక్షల రూపాయలతో మైక్రో ఫిల్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 2 కోట్ల రూపాయలకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి కొవ్వాడ గ్రామంలో. 5 సంవత్సరాల అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు నాశనమైనటువంటి సందర్భం నుండి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెడుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉంది రాష్ట్రానికి. ఏదైతే ప్రధానమంత్రి గారి యొక్క ఇమేజ్ ఆధారంగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఆధారంగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఆధారంగా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇక కొవ్వాడ గ్రామంలో ఇవాళ అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఆయన గతంలో మంజూరు చేసిన రోడ్లు ఇవాళ ప్రారంభించడం జరిగింది. 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో 19 నుంచి 24 వరకు అభివృద్ధి శూన్యం అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. కాబట్టి ఇవాళ ఇంకా కొవ్వాడ గ్రామం భీమవరం గ్రామాన్ని ఆనుకున్నటువంటి గ్రామం. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఈ అసెంబ్లీలో అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం, అభివృద్ధి చెందినటువంటి గ్రామం కూడా కొవ్వాడ గ్రామం. కాబట్టి ఈ గ్రామంలో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మిత్రులు, పెద్దలు, గ్రామస్తులు చెప్పడం జరిగింది, సాయిరాజు గారు కానీ, సుబ్రహ్మణ్య రాజు గారు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టిలో, నా దృష్టిలో పెట్టడం జరిగింది. కొన్ని డ్రైన్ల విషయంలో అవసరం ఉంది. అలాగే ఒక 1/2 కిలోమీటర్ రోడ్డుకి సంబంధించి, సీసీ రోడ్డుకి సంబంధించి కూడా పూర్తి చేయాలి. ఈ రెండు కూడా ఎస్టిమేట్స్ తయారు చేస్తే ఎమ్మెల్యే గారి అనుమతితో రాబోయేటువంటి రోజుల్లో మేము పూర్తి చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. కొవ్వాడ అన్నవరం గ్రామంలో 2 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సిమెంట్ రోడ్లు, మైక్రో ఫిల్టరు, అలాగే వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ గ్రామం భీమవరం నియోజకవర్గంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధిని చెందుతున్న గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటి. ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి మంచినీటి సమస్య లేదు. చక్కని నాణ్యమైన, పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసాం. దానిలో భాగంగానే ఈరోజు మైక్రో ఫిల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామానికి ఇంకా వస్తుండగా కొన్ని గ్రామస్తులు డ్రైన్స్ లేవని, ఇంకా కొన్ని రోడ్లు కావాలని అడిగారు. అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం జగన్కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికి ఏబీవీని ప్రయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదవారి కోసం, వెనుకబడినటువంటి వాళ్ళ కోసం, వాళ్ళకు మంచి ముందుకు రావాలా అన్నటువంటి తన జీవిత ఆశయంగా పెట్టుకొని ఈరోజు భారతదేశంలో కూడా పేదవాళ్ళు కూడా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా మంచి స్థాయిలో ఉన్నారు అని అంటే రాజకీయంగా కానీ, అంటే ఉద్యోగరీత్యా కానీ గౌరవ అంబేద్కర్ గారి దానికి కారణం. ఆ మహనీయుడి జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కానీ ఇవన్నీ కూడా పాటించాలన్నటువంటి ప్రయత్నం చేయకపోగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్రజాస్వామ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కొత్త పేర్లతో మేము అధికారులకు వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం. ఇప్పుడు మేము చేస్తుండేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం.
అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి. ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగిన అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అన్నటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినటువంటి తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా, ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. నెల్లూరులో ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, కమ్యూనిస్టుతో సహా అనేక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కారాస్తుందని, వారిని అణగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కొవ్వాడ, నరసింహపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, పీఏసీ చైర్మన్ అంజిబాబు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగ సాగిన రథోత్సవం. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.